ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆ తర్వాత నన్ను బ్రేక్ అంటే వీళ్ళు మంచి నటుడు ఉన్నదని చూపెట్టింది హరిశంకర్ సార్, గద్దలకొండ గణేష్. ఇప్పటికీ చాలామంది అడిగేది నీకు ఎలా ఇచ్చాడు హరిశంకర్ సార్ అని అడుగుతారు. ఆడిషన్ చేసిండు రోషన్, ఆడిషన్ చేసిన మరుక్షణమే నువ్వు మంచి క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. అలా ఒక్కొక్కరు నేను దర్శకులను కలుస్తున్నా, నేను ఏం చేయాలనుకుంటూ చెప్పుకుంటున్నా, వాళ్ళు ఇస్తున్నారు. క్రాకులో సముద్రకని పక్కన సార్ పక్కన, సముద్రకని సార్ పక్కన, ఇట్లా ఏ రోల్ అయినా కానీ అంటే ఒకటే సేమ్ వేలో కాకుండా అన్ని రోల్స్ ఇస్తున్నది డైరెక్టర్లే. అవును, వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా అడపాదడపా క్యారెక్టర్లో కనిపించిపోతారు కానీ అదే ప్లాట్ఫామ్ మీదే ఉండగలుగుతున్నారు కానీ అంటే వాళ్ళు సాహసం చేయలేకపోతున్నారు. వస్తే ఏమవుతుందో, మనం క్లిక్ అవ్వకపోతే మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ కూడా మిస్ అయితే కష్టపడాలేమో లైఫ్ లో అని అంటే ఉండొచ్చు. దానికి మనిషి అన్నాక కామన్ అవన్నీ. అంటే అందరి ప్లాన్ నువ్వు బ్రేక్ చేయగలిగావు అది. అదే అందరి ప్లాన్లు ఏముంటాయి మనకు తెలియదు కానీ మన అంతరాత్మ మనం మాట్లాడుకునేటప్పుడు ఆ టైంలో 2020లో నువ్వు ట్రై చేసి ఉంటే, 2017లో నువ్వు ట్రై చేసి ఉంటే అన్ని మనసు ఒకరోజు తిట్టద్దు. ట్రై చేసి ఉంటే అంటే నువ్వు ట్రై చేయలేదని చెప్పినట్టు. ట్రై చేస్తే అయితే సక్సెస్, లేదా ట్రయల్ ఉంటుంది కదా ఎక్కడొక్కడ. ఎందుకంటే నేను ఆర్జేగా చేసిన, టీవీలో చేసిన, సినిమా కూడా వచ్చిన, ఏదైనా కానీ నేను ట్రై చేసుకుంటా. అంటే నేను ఒకటి చెప్తాను, ప్రపంచం బతకడానికి 4 దిక్కులు ఉంటాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆర్టిస్ట్ ఎదగడానికి ఎవరైనా కానీ వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఒక వాళ్ళ ఫీల్డ్లో ఎదగడానికి వాళ్ళకు 4 దిక్కులు ఉంటాయి. ఇది బాగా గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది 4 దిక్కులు ఉంటాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మనం ఎదగాలంటే లైఫ్లో 4 దిక్కులు ఉంటాయి. అప్డేట్ యువర్ సెల్ఫ్, నీకెవ్వడు నేర్పడు, నువ్వే తెలుసుకోవాలి. నీ జ్ఞానంతో, నీ ఆలోచనతోటి క్రియేట్ యువర్ సెల్ఫ్. ఎక్కడ కానీ అవకాశం ఉండదు, క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి నీకు నువ్వే. ఎట్ ద సేమ్ టైం ప్రమోట్ యువర్ సెల్ఫ్, నీ గురించి ఎవరు చెప్పరు, నీకు నువ్వు ప్రమోట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే మార్కెట్ డిజైన్ చేసుకోవాలి. నీ గురించి ఎవరు తెచ్చివ్వరు. ఈ 4 దిక్కులు ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఎక్కడైనా స్టూడెంట్ నుంచి బిజినెస్ మ్యాన్ వరకు, మీరు చూడండి అన్న, నేను పెట్టుకున్న లైన్ అది. ఎందుకంటే ఒకరి కోణంలో నేను ఎక్కువ మాట్లాడుతూ అనిపిస్తుంది, ఒకరికి వీడు ఎక్కువ తిరుగుతాడు అనిపిస్తుంది, ఒకరికి వాళ్ళ పర్ఫెక్షన్ నాకు అనవసరం. నా లైఫ్లో ఉన్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్లో అప్డేట్ నేనే అవ్వాలి. ఎలా అవ్వాలి? నా దగ్గరికి అవకాశం రాదు, అవకాశాన్ని వెతుక్కుంటే వాళ్ళ డోర్ స్టెప్ దాకా పోవడం తప్ప రైటా? వెళ్ళాలి, వాడికి ఏం అవసరం ఇవ్వాలని. రెండోది, నా కాంటాక్ట్ ఉండకపోవచ్చు, ఎలా దొరకపట్టాలో తెలియకపోవచ్చు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆన్సర్ చేయకపోవచ్చు. దట్స్ వై ఐ కెప్ట్ మై ఓన్ యాప్, రచ్చరవి యాప్. డేట్ బుకింగ్ పేమెంట్ అక్కడి నుంచే. ఎందుకు అంటే ఐటీ ఉన్నది, ఇప్పుడు టెక్నాలజీ ఉన్నది, లేకపోతే ఈ కమ్యూనికేషన్ ఉన్నది, వాడుకోవడం రావాలని రచ్చరవి యాప్ పెట్టుకున్నాను నేను 2015లో. అప్పటి నుంచి నా జీవితం తెలియకుండా మారింది. అంటే ఒక ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఆలోచన కోసం ఒక ఫ్రీడమ్, పర్సన్స్ కలుస్తూ. ఎందుకంటే ఒక్కొక్కరు నాతో ఈవెంట్ చేయించుకునే వాళ్ళు, లేకపోతే నన్ను పిలిచేవాళ్ళు పర్సనల్గా అటాచ్ అయ్యి నన్ను పిలిచారు. సో నాకు అప్డేట్ నేనే అయినా, ఒక డాష్ నేనే క్రియేట్ చేసుకున్నా, ప్రమోషన్, మార్కెట్ ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఇంత ఇంటెలెక్చువల్గా మాట్లాడుతున్నావు, ఇంత టెక్నాలజీలు తెలుసు, ఏం చదువుకున్నావు? ఏం లేదన్నా, ఆకలి అన్నీ నేర్పుతుంది. నిజంగా కూడా చెప్పాలంటే ఆకలే. ఆకలి అంటే కొద్దిలో డబ్బు, కొద్దిలో పేరు రాగానే కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. నేను ఇప్పటికే అన్నం ఎందుకు తినానంటే ఆ తింటే రిలాక్స్ మోడ్ వస్తుంది. సో అన్ని పనులు అయిపోయినాక, ఇంటికి పోయినాక మా ఆవిడ చేసి పెడితే తింటా. అప్పుడు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇగో ఒకటి చెప్పన్నా, లైఫ్లో ఉన్నామా పోయినామా తర్వాత విషయం భయ్యా. అన్ని సాధించడానికి ట్రై చేసి పోయినామంటేనేమో చరిత్రలో మన పేరు ఉంటుంది. టైంకు తిని పడుకొని పోయినామంటే వాడన్ని దొబ్బి తినిపోయిందంట. బాగుంది బలైన వాడుకోండి. నాకెందుకంటే ఇగో ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్ఫెక్షన్. నేను అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేను, నేను అందరికి అర్థం కాకపోవచ్చు, నేను పిచ్చోళ్ళ కొందరికి కనపడతా. బ్రహ్మానందం సార్ గారు నాకు చాలా దగ్గర సార్. ఆయన చాలాసార్లు నన్ను గెలిపించాడు. ఇప్పుడు జబర్దస్త్ నాగబాబు నాకు ఎంత ఇష్టం. నాగబాబు అన్న కూడా నా లైఫ్లో ప్రతి ఒక్క పేజీలో ఆయన ఉంటాడు. నాకు అందరితో ఎట్లా ఉన్నాడో పక్కన పెడితే, నాకు ఆర్థిక మూలాలు, డబ్బులు సేవ్ చేసుకో, కొత్త కారు కొనకు, ఎవడెవడో ఎన్నో చెప్తారా, నువ్వు డబ్బులు మిగిలించుకో,
రెండోది బాగా చాలా ఆర్థిక మూలాలు చెప్పిండు నాకు నాగబాబు సార్. ఎవరు నమ్మరు. ఆయన నాకు చెప్పిన ప్రతిసారి డబ్బులు మిగిలించుకోరా, మంచిగా చేసుకోరా, జాగ్రత్త చేసుకోరా. అలాగే నాగబాబు సార్ నా లైఫ్లో ఆయన ఒక. రెండోది బ్రహ్మానందం సార్. ఆయనతో నేను ఎక్కువ పని చేయలే. ఆయన టీవీలో చూసి ఆయన నన్ను పిలిచి ఆశీర్వదించి నాకు ఇల్లు వాస్తు చూసి ఇప్పించింది బ్రహ్మానందం సారే. ఆయనే ఒరే ఇది వాస్తు చాలా బాగుందిరా, ఇది వీలైతే నువ్వు తీసుకో, డబ్బులు లేకపోయినా కావాలంటే నేను ఇస్తా, 5 లక్షలైనా నేను ఇస్తానని నన్ను నమ్మండి ఆయనే అని. నా గృహప్రవేశంకు గాలి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో పెళ్లిలో ఉన్నాడు 2016లో. అక్కడి నుంచి తొందరగా ఈవెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ, అక్కడ చాలామంది స్టార్స్ ఉన్నారా, నీ ఇంటికి నేనే రావాలి, నేను ఆశీర్వదించాలరా, నేను చూపెట్టిన ఇల్లే అని చెప్పి మా చుట్టాలందరికీ, ఊరు నుంచి వచ్చిన చుట్టాలందరికీ, రచ్చరవి గారి ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ ఫోటోలు ఇచ్చిండు. నేను పెట్టిందే తిన్నాడు, నాతో కూర్చున్నాడు. అలా చాలా సందర్భాల్లో 150 చిత్రం సినిమా చిరంజీవి గారి దగ్గరికి పోయి అడిగినప్పుడు కూడా ఆయనే నాకు ప్రమోట్ చేసి, నాకు ఆయన మంచి అబ్బాయి అని చెప్పి చిరంజీవి గారి దగ్గర ఒక మాట సాయం చేసిండు. ఇట్లా చాలా సందర్భాల్లో నన్ను. ఎక్కడ కనెక్షన్ ఎక్కడ కుదిరింది బ్రహ్మానందం గారికి మీకు? నాకు తెలియదు. పనిచేసి కూడా షేర్ మ్యాక్స్ జబర్దస్త్ లో ఉన్న ఆర్టిస్టులు ఎక్కువ బ్రహ్మానందం గారికి కనెక్ట్ అయి ఉంటారు. అవును సార్, నేను చూశాను ఫొటోస్. రాకేష్, మీరు. ఆయన పిలిచి మాట్లాడతాడు, చాలా సలహాలు ఇస్తాడు. నాకు చాలా జీవితాన్ని జరిపే చాలా చెప్పిండు. అవి ఇప్పుడు చెప్పలేము కానీ, ఇప్పుడు తనికెళ్ళ బర్ని సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, ఇట్లా పెద్దోళ్ళు నాకు తొందరగా నేను కనెక్ట్ అయ్యేటట్టుగా ఆ సందర్భం దొరికింది కావచ్చు. నన్ను నేను మార్చుకునే క్రమంలో బలగం దాకా, ఈ క్యారెక్టర్ దాకా, ఆటో రాజేష్ దాకా, వేనన్న కనెక్ట్ అయ్యేదాకా. వేనన్నయ్య టీంలో నేను చేయలేదు కదా. వేనన్నయ్య ఒక 7 సంవత్సరాలు రిక్కీ చేసి రాసుకున్న సబ్జెక్ట్లో కూడా ఎంతమంది ఉన్నా నాకు అవకాశాన్ని, అంత మంచి క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్ కల్పించేదాకా ఒక్కొక్క ఆడ చెప్తా కదా, 4 అప్డేట్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్. సో నువ్వు ఇంత స్థాయికి రావడానికి మెయిన్ రీజన్ బ్రహ్మానందం గారు చూసిన ఇంటి వాస్తు అంటే అనొచ్చు. ఓకే అంటావా? అనొచ్చు. అయ్యో, ఆ గృహప్రవేశం దాకా బ్రహ్మానందం సార్ ఉన్నాడు, నాగబాబు ఉన్నాడు. అంటే చెప్తున్నా కదా, అన్నీ కుదిరినాయి సార్, అన్నీ కుదిరినాయి. మల్లెమాల డబ్బులతో ఫ్లాట్ కొన్నావా, లేకపోతే సినిమాలో వచ్చిన డబ్బులతో కొన్నావా? సినిమా డబ్బులతో, మల్లెమాల డబ్బులతో కొన్నటువంటి ఇంటి, అంటే లోన్ పెట్టి తీసుకున్న ఇంటిని సినిమా డబ్బులతో క్లియర్ చేసిన. ఓకే. తక్కువనే వచ్చినాయి, ఎక్కువ డబ్బులు రాలే. కానీ ఆ పిండిని కొద్దిగా దాచుకొని రొట్టె కరెక్ట్ చేసిన అనుకో, అంతే. అంటే మల్లెమాలలో ఉన్నప్పుడు పటాసు జబర్దస్త్ తోటి లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నా. బయటికి కొద్దిగా నాకు అవకాశాలు వచ్చి మెరుగ్గా కనపడేసరికి లోన్ క్లియర్ చేసి ఇంకో దిక్కు కొనుక్కున్నా.